హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెంకట్రావు గారి గార్డెన్కి వచ్చామండి. అయితే కైకలూరు నుంచి ఆశ, గుడివాడ నుంచి మల్లేశ్వర్ గారు వచ్చారండి గార్డెన్స్ చూడడానికి. అందుకని అందరం కలిసి వెంకట్రావు గారి గార్డెన్కి వచ్చాం. ఇది నేలవేం మొక్క అండి. షుగర్కి చాలా మంచిది, దగ్గు అవి కూడా కంట్రోల్ చేస్తుందటండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అందరికీ తెలిసిందే కదా. ఇవి మందారాలండి. మందారాలు బాగున్నాయి, చక్కగా ఎల్లో పింకు. ఇది రబ్బర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి గార్డెన్ చూద్దామండి. ఓవరాల్గా వెంకట్రావు గారి గార్డెన్ అంతా కూడా ఇలా ఉంటుందండి. అయితే ఎక్కువగా ఈయన దగ్గర పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు ఉంటాయండి. అన్నీ కూడా ఈ పెద్ద టబ్బుల్లో పెడతారండి. ఒక్కోటి డ్రమ్ము తీసుకుంటే అవి 2 మొక్కలకి పనిచేసేలాగా ఉంటుందటండి. చాలా పెద్ద పెద్దవి అనమాట ఇవి. అందుకనే ఫ్రూట్ ప్లాంట్స్ ఆఖరికి ఉసిరి అలాంటివి కూడా పెట్టేస్తున్నారండి ఈ టబ్బుల్లోనే. చక్కగా కంపోస్ట్ తయారు చేయడం అవన్నీ కూడా ఆయన సొంతంగా చేస్తారండి. ఇది నల్లేరండి. నల్లేరు కూడా ఔషధ మొక్క, మనందరికీ తెలిసిందే. మోకాళ్ళ నొప్పులకి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ శంకు చూసారా, డబల్ షేడ్ ఉందండి. వైటును బ్లూ కలిసినట్లుంది కదా, నాకు భలే అనిపించిందండి. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ కలర్ శంకు. ఇది శంకు పూలు కూడా అండి, టీ అది పెట్టుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది అంటారు. చూసారా ఈ టబ్స్ ఎంతెంత పెద్ద పెద్దవి ఉన్నాయో. కొన్ని 100 రూపీస్ టబ్స్ కూడా ఉన్నాయండి. దోస చూసారా, కంపోస్ట్లో వచ్చేసిందటండి ఈ మొక్క. దోస పువ్వులు కూడా పాలినేషన్కి ఉపయోగపడతాయండి. ఎల్లో కలర్లో ఉంటాయి కదా. ఈ దోసకాయ చూడండి, ఇక్కడ ఒకటి చిన్నది భలే కనిపిస్తుంది కదా. ఇలా అనమాట. ఇవి కంపోస్ట్లో వచ్చినాయి అంటండి మొక్కలు. చాలా కుండీల్లో ఉన్నాయి దోస మొక్కలు అయితే వెంకట్రావు గారి గార్డెన్లో. ఇది వాక్కాయ మొక్క అండి. చూసారా, కాయలు అయితే లేవు కానీ ఇది వాక్కాయల మొక్క అనమాట. ఇది కొంచెం ముళ్ళు కూడా ఉంటాయండి ఈ చెట్టుకి. దానిమ్మ చూసారా, పూత మీద ఉంది. చెట్టు నిండా పూలు ఉన్నాయండి దానిమ్మకి. ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్సేనండి. నారింజ చూడండి ఎంత బాగున్నాయో. 1 2 3 అండి. మేము విడివిడిగా ఉండమన్నట్టు గుర్తుగా అనమాట. భలే కనిపిస్తున్నాయి కదా. ఈ కాకర దోస అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి గార్డెన్లో. అదే కంపోస్ట్ వేస్తారు, ఆయన కంపోస్ట్ తయారు చేస్తారు, పేడ ఎరు వేస్తారు మొక్కలకి. మొక్కలైతే చాలా హెల్దీగా ఉన్నాయండి. కాకరపాదు చూసారా ఎంత చక్కగా కట్టారో చుట్టూ అనమాట. చాలా బాగా ఆయన ప్లాన్ చేశారండి. వెంకట్రావు గారు కొన్ని మొక్కలకి ఎయిర్ లేయరింగ్ చేశారండి. చూసారా ఇలాగనమాట. ఇక్కడ కూడా దోసపాదు ఉంది, నారింజకాయలు కూడా ఉన్నాయి. మీకు ఎయిర్ లేయరింగ్ ప్లాంట్స్ ఇంకా మీకు చూపిస్తానండి. చూసారా ఇవన్నీ ఇదండి బార్బడోస్ చెర్రీ అండి. భలే ఉంటాయి, పింక్ కలర్లో చిన్న చిన్న పూలు అనమాట. ఇప్పుడే పూతకు వస్తుందండి. ఇది ఎడీనియం, మనకు తెలిసిందే, ప్లెయిన్ అనమాట. ఒక 3-4 సంవత్సరాలు అయిందటండి ఎడీనియం పెట్టి. ఇదైతే పసుపు మొక్కలండి. మొక్కలు కూడా చాలా చక్కగా వచ్చాయి. ఇది నిమ్మండి, ఒక రకం నిమ్మ. ఇది పంపర్ పనాస అండి. ఆకులు చూసారా భలే వెరైటీగా ఉన్నాయి. అందులో ఆయన ఎండు ఆకులు అవన్నీ వేసేసారు ఆ కుండీలో. మొక్కల మీద మనకి శ్రద్ధ ఉండాలే కానీ కుండీల్లో, డ్రమ్ముల్లో కూడా మన ఫ్రూట్ ప్లాంట్స్ ఎలాంటివైనా సరేనండి పెంచేయచ్చు అనడానికి వెంకట్రావు గారే నిదర్శనం అండి. ఇదైతే స్టార్ ఫ్రూట్ మొక్క అండి. ఇది రేగ్ అంటారు కదండి, అదనమాట. చెట్టు అంతా పూత బాగా ఉందండి, ఇంకా కాయలైతే రాలేదు. దోసపాదు చూసారా, చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి దోసపాదులు అయితే. కంపోస్ట్ తయారు చేస్తారు కదండి, అందులో వచ్చినాం అనమాట. ఇక పొన్నగంటి కూర. పొన్నగంటి కూర కూడా దాదాపు ప్రతి చోట ఉందండి ఈయన దగ్గర. ప్రతి కుండీలో వచ్చేసిందండి. పొన్నగంటి కూర మనం ఒక కొమ్మ పెడితే బ్రహ్మాండంగా వచ్చేస్తుందండి. ఇది సీతాఫలం అనమాట. సీతాఫలం కుండీలో కూడా పొన్నగంటి కూర. ఉసిరి చూసారండి, ఇప్పుడే పూత వస్తున్నట్లుగా ఉందన్నమాట ఉసిరి. ఇది మామూలు పెద్ద ఉసిరి అండి. పొన్నగంటి కూర మనకి పోయిన కంటి చూపు కూడా తిరిగి వస్తుంది అంటారండి. 40 రోజులు కంటిన్యూస్గా వాడితే కంటికి చాలా మంచిది అంటారనమాట. అలాంటి ఇలా ఔషధ మొక్కలు ఇలాంటివన్నీ బాగా పెట్టారండి. జామ చూసారా, పిందెలు వేస్తూ వస్తుంది. దీనికి కూడా ఎయిర్ లేయరింగ్ చేశారండి. ఇలా బాటిల్ పెట్టి చేస్తే దాన్ని ఎయిర్ లేయరింగ్ అంటారనమాట. నాకైతే ఎలా చేస్తారో అనేది వివరం అయితే తెలియదండి. ఆయన అడిగితే చెప్పారు. ఎలా చేయాలనేది కాదు, ఎయిర్ లేయరింగ్ చేశారా అంటే చేశా అని చెప్పారనమాట. నేనైతే వివరం అడగలేదులేండి. ఇదైతే సపోటా అండి. సపోటా కూడా చక్కగా చూసారా కాయలు ఎలా ఉన్నాయి. దీనికి కూడా ఎయిర్ లేయరింగ్ చేశారండి ఆయన. అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకా ఎక్కువ ప్లాంట్స్ తయారు చేసుకోవడం అండి ఈ విధానం. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. కలర్ మంచి డార్క్ ఉందండి. ఎడీనియమ్స్ విత్తనాలండి ఈ కాయలు. ఈ కాయలు కొంచెం బాగా ఎండిన తర్వాత మనం తీస్తే దానిలో కొంచెం ఇలా నూగులాగా ఉండి విత్తనాలు ఉంటాయండి. అవి మనం కొంచెం పచ్చిగా, అంటే కొద్దిగా మరీ ఎండక ముందే మనం దారం కడితే విత్తనాలు మనకు నిలుస్తాయి. ఇవి ఫ్లవర్స్ కూడా వెరైటీ అండి, పాలినేషన్కి ఉపయోగపడతాయి. చిక్కుడు చూసారా పువ్వులు ఎంత బాగున్నాయి. చిక్కుడు పాదు కింద నుంచి పైదాకా ఇలా పందిరిలాగా వేసారండి. కాయలు చాలా బాగా వస్తున్నాయటండి.
ఇదైతే మళ్ళీ నల్లేరండి. చూసారా? ప్రతి చోట కూడా ఎడీనియం మొక్కలు కూడా మీకు చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. అదేంటంటే ఆయన కొమ్మలు పెడితే వచ్చినాయటండి. ఇది చూసారా? ఇది కూడా వెరైటీగా ఉంది ప్లాంట్. ఇవన్నీ రెయిన్ లిల్లీస్ అండి, ఆన్లైన్లో తెప్పించారంట. అయితే ఇంకా పువ్వులైతే రాలేదు, కలర్స్ తెలీదు అన్నారనమాట. ఇక్కడ చూసారా? బోగన్ విల్లియ ముద్దండి, మందార పూల్లా కనిపిస్తున్నాయి. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను దూరం నుంచి. ఇది రేఖ మందార, దగ్గరకు వస్తే తెలిసిందండి అది బోగన్ విల్లియ అని. అలాగే అక్కడక్కడ ఫ్రూటు అదే ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కానండి. ఇదిగోండి, ఇది కూడా బార్బడోస్ చెర్రీని. ఇక్కడైతే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి చూసారా? ఈ చెట్టుకైతే ఎక్కువ కాపు వస్తుందన్నమాట. మనం చూసిన దానికి అక్కడక్కడ ఉన్నాయి. ఇది కూడా రేగేనండి. దీన్ని ఏదో అంటారు కదా, ఈ పేరు నాకు గుర్తు రాలేదండి, మామూలు తెలుగులో చెప్పేస్తున్నాను. రేగి చెట్టు అది. ఇగోండి కరివేపాకు చెట్టు. మనకు నిత్యం ఉపయోగపడేవన్నీ ఉన్నాయండి వెంకట్రావు గారి గార్డెన్లో. ఔషధ మొక్కలు, కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది అంజీరండి. అంజీరు కూడా అండి కొమ్మతో కూడా ప్రాపగేట్ చేయొచ్చు అని అన్నారండి. అయితే ఇదిగో కాయ ఉంది చూసారా ఒకటి. ఇవి అడీనియమ్సేనండి. అడీనియం అయితే అండి ఇదైతే 4 years దటండి. కాడెక్స్ చూసారా ఎంత చక్కగా ఉందో, చాలా విశాలంగా ఎక్కువ కొమ్మలు వచ్చాయండి దీనికి. మనం ఏదైనా అండి పోషణ చేయడంలోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి దానికి ఎరువులు ఇస్తూ మొక్కలకి మనం తులసండి ఇది. ఎరువులు ఇస్తూ చక్కగా పెంచుకుంటే ప్రతి మొక్కలోంచి ఇలా కాయలు బోల్డ్ తీసుకురావచ్చు కాపు అనేది అర్థం అవుతుందండి ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడు. ఇదిగోండి, ఇది కూడా కరివేపాకు. ముందు మనం చూసింది దోసకాయ అండి. కూరగాయలు అయితే దాదాపుగా కొనక్కర్లేదండి. ములగ చెట్టు కూడా ఉందండి వెంకట్రావు గారి గార్డెన్లో. మా కింద ఉందన్నమాట. ఈ టెర్రస్ మీద అయితే ఇవి ఉన్నాయండి. ఆశ కూడా, తను కూడా యూట్యూబర్ అండి, గార్డెనరే కాదు యూట్యూబర్ అనమాట. అందుకని తను కూడా వీడియోస్ తీసుకుంటూ తిరుగుతోంది గార్డెన్ అంతా. నేను కూడా నా మట్టుకు నేను తీసుకుంటున్నానండి. ఇలా అనమాట అండి గార్డెన్. మనం ఎవరింటికైనా వెళ్ళి ఇలా గార్డెన్ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, వెంకట్రావు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా వరకు. నేను వాయిస్ ఇవ్వకుండానే ఆయన మాటల్లోనే వినొచ్చు మనం. కాకపోతే అండి పక్కన ఏదో గుడి ఉండి లలితా సహస్రనామాలు అవన్నీ వినిపిస్తున్నాయి, హనుమాన్ చాలీసాలు. అవి మనకి వినకూడదు కదండి, అవి రాకూడదు కదా ఇందులోకి, మ్యూజిక్లోకి అని చెప్పని నేను నా వాయిస్తో చెప్తున్నానండి. లేకపోతే ఆయన గార్డెన్కి వస్తే మనకి వీడియో రెడీగా వచ్చేసినట్టేనండి, అంత బాగా ఉంటుందన్నమాట. చక్కగా ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రతి మొక్క గురించి, తను ఎలాంటి ఎరువులు ఇస్తున్నారు ఏంటి అనేదంతా. ఇంతకుముందు కూడా మనం వెంకట్రావు గారి గార్డెన్ చూసాం కదండి, అప్పుడు కూడా ఇలా ఆయన చక్కగా వివరించారు ప్రతి మొక్క గురించి. ఇదైతే మామిడి అండి, మామిడి కూడా బోల్డ్ కాపు వస్తుందటండి. ఇదైతే లెమన్ గ్రాస్ అండి. చెప్పాను కదండి అన్ని హెల్తీ ప్లాంట్స్ ఉన్నాయి, మనకు అన్నీ ఉపయోగపడే ప్లాంట్సేనండి వెంకట్రావు గారి గార్డెన్లో ఉన్నవి. ఇక్కడ చూసారా ఒక పాట్ అనమాట, జాడీ లాంటి దాంట్లో పింగాణిది పెట్టారండి కలబంద. ఈ గోడ మీద ఒక కలబంద, ఈ గోడ మీద ఒకటి పెట్టారండి. రెండో పక్క కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే అరటి చెట్లు అండి, చాలా పొట్టి పొట్టిగా ఉన్నాయి కానీ బోల్డ్ కాయలు కాసేస్తున్నాయటండి. హైట్ తక్కువే అరటి గెలలు అయితే, అరటి చెట్లు అయితే గెలలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇక చూసారా ఇటుపక్క కూడా గోడ మీద పెట్టారండి కలబంద, జాడీ టైప్ అనమాట, పింగాణి దాంట్లో అనమాట. చక్కగా అండి మనం ఇది చూసారా అరటికాయలు చూపిస్తున్నాను కదా, అరటి అనమాట. చిన్న చెట్టు అండి ఇది, చాలా హైట్ తక్కువ, ఒక 5 అడుగులు ఉంటుందేమో అంతే. అయినా కానీ బాగా కాస్తుందండి. ఇది కూడా ఇవ్వండి కంద మొక్కలు అనమాట, కందదుంపలు పాతితే వచ్చినాయటండి. బొప్పాయి చూసారా పొడుగ్గా ఉన్నాయి కాయలు, వెరైటీగా. ఆకులు కనిపించట్లేదు, కాకపోతే ఏదో డిసీజ్ వచ్చిందండి అందుకని తీసేశారనమాట. ఇది కూడా మామిడి ఏదో వెరైటీ అన్నారండి, ఆ కొండ మామిడి ఏదో చెప్పారు. ఇవిగోండి అరటి అయితే చాలా రకాలు ఉన్నాయండి, చక్కెరకేళీలు, మామూలు ఇవి అన్ని రకాలు ఉన్నాయండి, చాలా రకాలు పెట్టారు అరటి అయితే. ఇదిగోండి చక్కగా పిలకలు వచ్చి బాగున్నాయండి. కంద కూడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి. కంద మొక్క భలే అందంగా ఉంటుందండి. ఇది చూసారా ఇవైతే ఇవ్వండి చిలక ముక్కు పూలు. చూడండి ఎంత బాగుంది ఈ కలరు, భలే ఉంది కదండి. నేనైతే విత్తనాలు అయితే ఉంచండి అని చెప్పానండి ఆయనకి. ఎందుకంటే నా దగ్గర రెడ్ కనకాంబరం ఉందండి, అంటే ఇంకా పువ్వులు రాలేదు. అవి కూడా నాకు విజయలక్ష్మి గారు ఇచ్చారండి మొక్కలు. గార్డెనర్స్ అంటే మొక్కలు ఇచ్చి పుచ్చుకోవడమే కదండి. అసలు ఏ గార్డెన్కి వెళ్ళినా మనం మొక్కలైతే మాత్రం అసలు ప్రకృతితో కలిసి జీవిస్తామేమో, అలాగ మనకి మొక్కలు కూడా అలా తీసుకుంటూ ఉంటాం అనిపిస్తుందండి నాకు. ఎవరైనా సరే మనం మొక్కలు ఇచ్చుకోవడం, మొక్కలు పుచ్చుకోవడం, అంతకంటే ఆనందం లేదు అనిపిస్తుందండి గార్డెన్స్ చూస్తున్నప్పుడు. మీకు ఈ వీడియో నచ్చిందండి? వెంకట్రావు గారి గార్డెన్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.